దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 196. కొన్ని గంటలకి బెడ్ అందంగా డెకరేట్ అయ్యి, రూమ్‌లో శోభన పెళ్ళికొడుకు వినోద్ చరిత కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తుంటాడు. ఇలా 2 నిమిషాల తర్వాత ఇక వినోద్ వెయిట్ చేయలేక బయటకొచ్చేసరికి సామ్రాట్, అరుణ్ కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. అరుణ్ వినోద్ రావడం చూసి, "ఏంటి చిన్న బామర్ది, రూములో ఉండకుండా బయటకొచ్చావు?" అని అడుగుతాడు. "ఇంకా ఎంతసేపు చరిత కోసం వెయిట్ చేయాలి బావా? త్వరగా చరితని పంపించమని చెప్పండి" అంటాడు ఆశగా. "మరీ అంత తొందర పనికిరాదురా, కాసేపు వెయిట్ చెయ్" అంటాడు సామ్రాట్. ఆ పక్క రూమ్‌లో శక్తి, శ్రావణి తన్ని రెడీ చేస్తుంటారు. ఆ మాటలు వాళ్ళకి కూడా వినిపిస్తుంటాయి. "చూసావా, నీ మొగుడు నీకోసం ఎంత తొందర పడుతున్నాడో" అంటుంది శ్రావణి. అది విని చరిత మామూలుగా నవ్వుకుంటే, "పాపం వినోద్" అని శక్తి మనసులో జాలీగా అనుకుంటుంది. శ్రావణి అక్క, శక్తి తన్ని రెడీ చేస్తున్నారు. ఇంకొక 5 నిమిషాల్లో రూమ్‌లోకి వస్తుందిలే. నువ్వెళ్ళి రూమ్‌లో వెయిట్ చెయి వినోద్ అంటాడు సామ్రాట్. "ఖచ్చితంగా 5 నిమిషాల్లో వస్తుంది కదా?" అని ఆశగా అడుగుతాడు. "ఖచ్చితంగా వస్తుంది చిన్న బామర్ది. ఈలోపు నువ్వు రూములో కూర్చొని మీ ఇద్దరి శోభన గురించి ఒక చక్కటి డ్రీమ్ వేసుకో" అంటాడు అరుణ్. "సరే బావా" అని చెప్పి నవ్వుతూ రూములోకి వెళ్ళిపోతాడు. బావ అన్నట్టు ఒక అందమైన డ్రీమ్ వేసుకుందాము అని అనుకొని చరిత డోర్ తీసుకొని లోపలికి వచ్చినట్టుగా ఊహించుకుంటాడు. గ్రీన్ కలర్ బార్డర్‌తో వైట్ పట్టు శారీ ధరించి, పాల గ్లాస్ చేత పట్టుకొని సిగ్గుపడుతూ లోపలికి వచ్చింది చరిత. తనని చూడగానే సంతోషపడుతూ దగ్గరికి వెళ్ళి, "ఇక్కడే నిలబడ్డావేంటి?" అని అడుగుతాడు. చరిత సిగ్గుతో తలదించుకొని మాట్లాడలేకపోతుంటుంది. "మన ఇద్దరి కోసం శోభనం బెడ్ వెయిట్ చేస్తుంది. పద" అని చెప్పి తన భుజం చుట్టూ చేయి వేసి బెడ్ దగ్గరికి తీసుకువెళ్తాడు. "పాలు తీసుకో వినోద్" అంటూ చరిత సిగ్గుపడుతూనే వినోద్‌కి పాల గ్లాస్ ఇస్తుంది. వినోద్ ఓరగా తనని చూస్తూ సగం పాలు తాగి తనకి ఇచ్చాడు. మిగిలిన సగం పాలు చరిత సిగ్గుపడుతూనే తాగుతుంటుంది. అలా పాలు తాగటం పూర్తి చేసి గ్లాస్ పక్కన పెట్టగానే తనని పట్టుకొని బెడ్ మీద కూర్చోబెట్టాడు. చరిత బుగ్గలు సిగ్గుతో ఎరిపెక్కుతుంటే వినోద్ ఆ బుగ్గల్ని ఆశగా చూస్తూ, "యాపిల్ పండులా కనిపిస్తున్న నీ బుగ్గల్ని కొరుక్కొని తినాలనిపిస్తుంది తెలుసా?" అంటాడు. చరిత ఆ మాటలకి సిగ్గుపడుతూ నవ్వుతుంటుంది. "ఇవాళ రాత్రి ఒక్క క్షణం కూడా అస్సలు వెయిట్ చేయను" అని చెప్పి లైట్ ఆఫ్ చేసి తనని బెడ్ మీద పడుకోబెట్టాడు. ఆ తర్వాత అమాంతం తన మీదకి చేరిపోయి, "గుర్తుపెట్టుకో, నన్ను అస్సలు నిద్రపోనివ్వకూడదు" అంటాడు. "అస్సలు నిద్రపోనివ్వను" అని అంటుంది చరిత కూడా సిగ్గుపడుతూ. "ఇక నువ్వు ఆ మాట మీద ఉండు. ఇక నేనేంటో చూపిస్తాను" అంటూ తన మొహం నిండా ముద్దులతో ముంచుతుంటాడు. ఆపరాగా తన పెదవుల్ని కిస్ చేస్తుంటాడు. కొద్దిసేపటికి ఇద్దరి బట్టలు కింద ఓ పక్కగా కుప్పపడితే, ఈ ఇద్దరు రాత్రంతా నిద్ర అనేది లేకుండా సయ్యాట ఆడుకుంటూ ఉంటారు. అలా ఇద్దరికీ జాగారంతో తెల్లవారిపోతుంది. అలా వినోద్ ఒక డ్రీమ్ వేసుకొని, "ఆహా! డ్రీమ్ సూపర్‌గా ఉంది. చరిత మాట ఇచ్చినట్టే నన్ను క్షణం కూడా నిద్రపోనివ్వలేదు" అని అనుకొని సంతోషపడుతూ తన కోసం ఎదురు చూస్తుంటాడు. శక్తి తన్ని రూమ్ ముందుకు తీసుకొచ్చి, "పాపం వినోద్ ఎంతైనా మంచివాడు చరిత. కాస్త వినోద్ మీద జాలి చూపించు" అంటుంది. "ఎవ్వరి మీదైనా జాలి చూపించొచ్చు గానీ, నీ మరిది మీద అస్సలు జాలి చూపించకూడదు" అని కోపంగా చెప్పి రూమ్‌లోకి వెళ్ళి డోర్ పెడుతుంది. "ఏమంటుంది చరిత?" అంటూ సామ్రాట్ అక్కడికొచ్చాడు. "నీ మరదలికి ఫుల్‌గా సపోర్ట్ చేశావు కదా! వినోద్‌ని ఒక ఆట ఆడించే వరకు
ఊరుకునేలాగా కనిపించడం లేదు అంటుంది శక్తి. నువ్వు మాత్రం తక్కువ. ఏదో ఒక రకంగా నువ్వు నన్ను ఆడుకుంటూనే ఉన్నావు కదా అంటాడు సామ్రాట్ చిరుకోపంతో. నేను నిజంగానే ఆడిచ్చేదాన్నయితే నా ముందు ఇలా సెటైర్లు వేయవు అని కోపంగా చెప్పి శక్తి వెళ్ళిపోతుంది. నిజంగానే నా తమ్ముని తలుచుకుంటే పాపం అనిపిస్తుంది అని అనుకొని సామ్రాట్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డ్రీమ్‌లో కనిపించిన తెల్లని పట్టు సారీతో పాల గ్లాస్ పట్టుకొని సిగ్గుపడుతూ లోపలికి వచ్చింది చరిత. తను రాగానే వినోద్ రెక్కలు కట్టుకుంటూ తన దగ్గరికి వాలిపోయి, "ఏంటి ఇంత లేట్? నీకోసం ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా?" అని అంటాడు. "అంటే నీ కళ్ళకు నేను చాలా అందంగా కనిపించాలని ఇంతసేపు రెడీ అయ్యాను వినోద్" అని అంటుంది అమాయకత్వం నటిస్తూ. అవునా! అని ఆ తెల్లని శారీలో తన్ని టాప్ అండ్ బాటమ్ చూసి, నిజంగానే సూపర్‌గా ఉన్నావు అంటాడు. అది విని చరిత సిగ్గు నటిస్తుంటుంది. పద అంటూ తన్ని బెడ్ దగ్గరికి తీసుకువెళ్ళి, ఇదిగో నువ్వు నాకు మాట ఇచ్చినట్టుగానే నన్ను ఈ రాత్రి క్షణం కూడా నిద్రపోనివ్వకూడదు అంటాడు. నేను మాట ఇచ్చానంటే తప్పడం అనేది నా చరిత్రలో లేదు అంటుంది చరిత. అది విని సంతోషపడుతూ, అది అలా ఉండు అంటూ తన బుగ్గ నొక్కుతాడు. ఆ వేషాలని చూస్తూ చరిత పాల గ్లాస్ పక్కకు పెడుతుంది. అదేంటి పాల గ్లాస్ నా చేతికివ్వకుండా అలా పక్కన పెట్టావు అని అడుగుతాడు. పని పూర్తయ్యాక నీకు ఓపిక ఉంటే అప్పుడు తాగుదుగాని ఇప్పుడొద్దు అంటుంది. వావ్! నువ్వు నాకంటే భలే ఫాస్టున్నావు అంటాడు నవ్వుతూ. నేను ఎంత ఫాస్టుంటానో నీకు ముందు ముందు ఇంకా అర్థమవుతుంది అంటూ చీర చెంగు కాళ్ళకి అడ్డం రాకుండా నడుముకి దోపుతుంది. అదేంటి శారీ అలా పైకి దోపావు అని అడుగుతాడు ఆశ్చర్యంగా చూస్తూ. ఎందుకు దోపానో తెలుస్తుందిలే అంటూ శోభనం బెడ్ కింద పెట్టిన బకెట్‌ని బయటికి గుంజుతుంది. ఆ బకెట్‌లో నీళ్ళలో నానబెట్టిన ఒక పుల్లరి చీపిరి కట్ట ఉంటుంది. ఈ బకెటేంటి? చీపిరి కట్టేంటి? ఆ చీపిరి కట్టని నీళ్ళలో నానబెట్టడం ఏంటి? అని అడుగుతాడు వినోద్ అర్థం కాక. నానబెట్టి కొడితే సురుకు బాగా తగులుతుందని నేనే నానబెట్టి ఉంచాను అంటూ చీపిరి కట్ట చేత పట్టుకుంటుంది. సురుకా? ఏం మాట్లాడుతున్నావు? అని అడుగుతాడు ఫేస్ ఒక్కలా పెట్టి. ఇక మాటల్లో చేతలే అని నానబెట్టిన చీపిరి కట్టతో వినోద్‌ని వాంచటం మొదలుపెడుతుంది. ఊహకు కూడా అందని ఆ పరిణామానికి వినోద్ ఆ దెబ్బలు తాళలేక మొత్తుకుంటూ ఉంటాడు. అది సౌండ్ ప్రూఫ్ గోడలు కాబట్టి ఆ అరుపులు బయట వాళ్ళకి అస్సలు వినిపించడం లేదు. ఆ దెబ్బలు తాళలేక బెడ్ చుట్టూ వినోద్ పరిగెత్తుతుంటే, నేను ఎంత ఫాస్టో నీకు ఇప్పుడు అర్థమవుతుందని చెప్పాను కదా! అంటూ క్షణాల్లో వినోద్ దగ్గరికి చేరి పరిగెడుతున్న వినోద్ వీపు మీద చీపిరి కట్టతో వాంచుతుంటుంది. ఇదేంటి చరిత శోభనం చేసుకోకుండా నాకు కోటింగ్ ప్రోగ్రామ్ పెట్టావు అంటూ కొట్టిన చోట వీపు రుద్దుకుంటూ బెడ్ చుట్టూ పరిగెత్తుతుంటాడు. లేకపోతే నన్ను ప్రేమించట్లేదని చెప్పి ఆ తిరుగుబోతు దాన్ని పెళ్లి చేసుకోవాలని చూస్తావా? ఎంత ఏడిపించావు నన్ను! ఇప్పుడు అనుభవించు. నీకు మాట ఇచ్చినట్టే ఇవాళ ఈ దెబ్బలతో క్షణం కూడా నీకు నిద్ర పట్టదు అంటూ వినోద్‌ని రూమ్‌లో పరిగెత్తించి చీపిరి కట్టతో వాంచుతుంటుంది. శోభనం గురించి వినోద్ కన్న కలలు అలా కలలుగానే మిగిలిపోతాయి. వినోద్ వీపు విమానం మోత మోగుతుంటే, అమ్మో! నీకు పుణ్యం ఉంటుంది. నన్ను వదిలేయ్ అంటూ ఆ దెబ్బల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటాడు. కొద్దిసేపటికి చరిత చీపిరి కట్టను పక్కకు వేసి, ఇంకొక్కసారి శోభనం అనే మాట వచ్చిందంటే ఈసారి కొట్టడం కాదు చంపేస్తాను. బుద్ధిగా వచ్చి పడుకో అంటుంది. మంట మండుతున్న వీపు రుద్దుకుంటూ, నిజంగా నన్ను ఇంకా కొట్టవు కదా అని అడుగుతాడు భయపడుతూ. వెధవ వేషాలు వేయనంత వరకు నేను కంట్రోల్‌లోనే ఉంటాను.
కాదో, కూడదో శోభనం అని వాగావంటే కొట్టడం కాదు చంపేస్తాను అంటుంది ఉరిమి చూస్తూ. అంటే ఈ జన్మంతా మనం శోభనం చేసుకోవద్దా? అని అడుగుతాడు అనుమానపడుతూ. చేసుకోవద్దు. నన్ను ఏడిపించినందుకు నువ్వు ఈ జన్మంతా శోభనం లేకుండానే ఏడవాలి అని అంటుంది. మర్డర్ చేసేవాడికి కూడా శిక్ష ఇంతకాలమని ఉంటుంది చరిత. నేను చేసిన తప్పుకి నన్ను మరీ జీవితాంతం శిక్షించడం మరీ దారుణం కదా! అంటాడు ఏడుపు మొహంతో. నువ్వు బుద్ధిగా వెళ్ళి పడుకోకుండా ఇలాగే వాగావే అనుకో, నేను వెళ్ళి మళ్ళీ చీపిరి కట్ట పట్టుకుంటాను అంటుంది ఉరిమి చూస్తూ. అమ్మో! వద్దు అంటూ బెడ్ దగ్గరికి వెళ్ళి పూలతో అందంగా అలంకరించిన బెడ్‌ని ఆశగా చూస్తుంటాడు. నువ్వు పడుకోవాల్సింది బెడ్ మీద కాదు. వెళ్ళి సోఫాలో పడుకో అని అంటుంది. ఏంటి సోఫాలోనా? నాకు సోఫాలో పడుకునే అలవాటు లేదు అంటాడు మూతి విరుచుకుంటూ. లేకపోతే ఈ రోజు నుంచి అలవాటు చేసుకో. నువ్విక నుండి రోజు సోఫాలోనే పడుకోవాలి. ఇట్స్ మై ఆర్డర్. నా ఆర్డర్ తప్పితే తెలుసు కదా నా సంగతి అంటుంది ఆవేశంగా. క్షణాల్లో ఇక్కడి నుంచి మాయమై సోఫాలో కూర్చుని తేలుతాడు. పడుకో అంటూ కొరకొర చూస్తుంది. దెబ్బకి సోఫా మీదకి వాల్తాడు. చేసిన దానికి అనుభవించు అని కోపంగా చెప్పి బెడ్ లైట్ ఆన్ చేసి వెళ్ళి పూలు అలంకరించిన బెడ్ మీద పడుకుంటుంది చరిత. రాక్షసి నన్ను గొడ్డును బాదినట్టు బాది తను మాత్రం బెడ్ మీద హాయిగా పడుకుంది అని తిట్టుకుంటాడు. చరిత ఆ కోపంలోనే తిట్టుకుంటూ నిద్రపోతుంది గాని వినోద్‌కి మాత్రం వీపు మంటతో నిద్ర పట్టడం లేదు. నన్ను క్షణం కూడా నిద్ర పోనివ్వనని మాట ఇస్తే నేను శోభన గురించి అనుకున్నాను కానీ ఇలా దెబ్బలతోనే అనుకోలేదు అని అనుకుంటూ ఏడుపు మొహంతో తిట్టుకుంటాడు. అప్పటికి టైం 10 అవుతుంటే సామ్రాట్, శక్తి కూడా పడుకోవటానికి రెడీ అవుతూ ఇద్దరూ కలిసి బెడ్ మీద బెడ్‌షీట్ పరుస్తుంటారు. హీరో ఎందుకు నన్ను రమ్మన్నావు అంటూ పింకీ అక్కడికొస్తుంది. ఈ మధ్య ఏంటమ్మా రోజు మీ నాయనమ్మ దగ్గరే పడుకుంటున్నావు? నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ఇవాళ మా దగ్గర పడుకో అంటాడు సామ్రాట్ కూతురు దగ్గరికొచ్చి. మీ దగ్గర పడుకుంటే నాని చెప్పే కథలు మిస్ అవుతాను హీరో అంటుంది పింకీ. ఆ కథలేవో మీ హీరో చెప్తాడులే నువ్విక్కడే పడుకో అంటుంది శక్తి. సామ్రాట్ కూతుర్ని ఎత్తుకొని ఇప్పుడు ఎలాగో ఇక్కడికొచ్చావు కదా! ఇవాళ మాత్రం మా దగ్గరే పడుకో అంటూ పింకీని మధ్యలో పడుకోబెడతాడు. పింకీకి చెరో పక్క సామ్రాట్, శక్తి తన మీద చేయి వేసి పడుకుంటారు. నాయనమ్మే కాదు నేను కూడా కథలు చెప్తాను. ఆ కథలు వింటూ పడుకో అంటూ కూతురికి ముద్దు పెట్టి కథలు చెప్తుంటాడు సామ్రాట్. సామ్రాట్ చెప్పే కథలకి పింకీతో పాటు ఎప్పట్లాగా శక్తి కూడా కొద్దిసేపటికి నిద్రపోతుంది. నిద్రపోతున్న ఇద్దరిని చూసి నవ్వుతూ నా కథలు విని ఒక్క పాప కాదు ఇద్దరు పాపలు నిద్రపోతున్నట్టుగా ఉంది అని అనుకుంటుండగా సామ్రాట్ ఫోన్ రింగ్ అవుతుంటుంది. ఈ టైంలో ఫోన్ చేసేదెవరు అని అనుకొని ఫోన్ డిస్ప్లే మీద చూసేసరికి అది డిఎస్పి నుంచి వస్తున్న కాల్. భార్య బిడ్డకి దుప్పటి కప్పి ఆ ఫోన్ తీసుకొని రూమ్ కారిడార్లోకి వెళ్ళి లిఫ్ట్ చేసి హలో అంటాడు. ఈ టైంలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేశానా సమ్రాట్ అని అడుగుతాడు డిఎస్పి. అదేమీ లేదు. నేనింక నిద్ర కూడా పోలేదు. పర్వాలేదు చెప్పండి అంటాడు సమ్రాట్. మార్నింగ్ నుంచి ఫోన్ చేద్దామంటే మీరు మీ ఇంట పెళ్లి హడావిడిలో ఉంటారని చేయలేదు. మీరు పంపించిన సీసీ ఫుటేజ్ చెక్ చేశాను. డ్రగ్ దొరికిన రోజు మీరు కాకుండా గ్యాస్ డెలివరీ గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే బాయ్ కూడా శక్తి ఇంట్లోకి వెళ్ళినట్టుగా సీసీ ఫుటేజ్లో తెలుస్తుంది. ఈ విషయం మీద మా ఎస్ఐ వచ్చి మీ వైఫ్ని ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. మీరు అనుమతిస్తే రేపు మార్నింగ్ ఎస్ఐని మీ ఇంటికి పంపిస్తాను అంటాడు డిఎస్పి. ఖచ్చితంగా శక్తిని ఎంక్వైరీ చేయాలంటారా అని అడుగుతాడు సామ్రాట్. ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే అనవసరంగా ఒకరిని అనుమానించడం కరెక్ట్ కాదు.
గ్యాస్ సిలిండర్ బాయ్ బయట నుండి ఆ ఇంట్లోకి వెళ్ళినట్టు కనిపిస్తుంది. కానీ లోపల ఏం చేశాడు అనేది సీసీ ఫుటేజ్‌లో తెలీదు కాబట్టి, ఈ విషయంలో మీ వైఫ్‌ని కొన్ని ప్రశ్నలు వేయాలి. దాన్ని బట్టి మేము ఫర్దర్ స్టెప్ తీసుకోగలము. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ కేస్‌ని ఛేదించగలుగుతాము అని అంటాడు. సరే, ఖచ్చితంగా చేయాలంటున్నారు కాబట్టి రేపు మార్నింగ్ ఎస్ఐని పంపించండి అంటాడు సామ్రాట్. ఓకే. థ్యాంక్ యూ. గుడ్ నైట్ అని చెప్పి డీఎస్పీ ఫోన్ పెట్టేస్తాడు. డీఎస్పీ చెప్పిన మాటలు బట్టి సామ్రాట్ ఆలోచిస్తూ, ఆ రోజు శక్తి ఇంట్లోకి నేను, అతనే వెళ్ళామని సీసీ ఫుటేజ్‌లో తెలుస్తుంది అంటే, ఖచ్చితంగా ఆ డ్రగ్ పెట్టింది గ్యాస్ సిలిండర్ బాయేనేమో అని అనుకొని లోపలికొస్తాడు. పింకీని హగ్ చేసుకొని శక్తి నిద్రపోవటం చూసి, ఏమైనా శక్తి త్వరగా ఈ సమస్య నుంచి బయటపడాలి అని అనుకొని విండోస్ ఓపెన్‌గా ఉంటే వాటిని క్లోజ్ చేస్తూ ఎదురుగా ఉన్న శక్తి ఇంటి వైపు చూస్తాడు. ఆర్థిక ఇబ్బందులతో శక్తి ఆ ఇల్లు అమ్ముకోవటం గుర్తొచ్చి, ఆ ఆస్తులు మావే కాబట్టి ఆస్తుల కేసు గెలిచి మా ఆస్తుల్ని మేము దక్కించుకున్నాము అని చంద్రమౌళి చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్‌లో కలుద్దాము. చంద్రమౌళి ఆస్తుల విషయంలో చెప్పింది అబద్ధమని సామ్రాట్ గ్రహిస్తాడా? ఎస్ఐ రాక వల్ల డ్రగ్ కేసులో సామ్రాట్ హ్యాండ్ లేదని శక్తికి తెలియనుందా? వినోద్, చరిత మధ్య ఎలాంటి క్యూట్ మూమెంట్స్ ఉండబోతున్నాయి? తెలియాలి అంటే ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి.